జీవ వృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు గుమ్మము గుండా ఆ పట్టణములో ప్రవేశించుటకు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములు ఉతుకుకొని వారు. జీవవృక్షానికి హక్కుదారులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మీ వస్త్రాలు ఉతుక్కున్నారు? సగం సగం అండి, సగం సగం కాదు. ఇక్కడ నువ్వు హక్కుదారుడు అయితే నువ్వేం చేస్తావంట? వస్త్రాలు ఉతుక్కుంటావంట. నాకు ఉతుక్కోవటం ఇష్టం లేదండి, ఇతరులను ఉతకటమే ఇష్టం నాకు, అర్థమవుతుంది. కానీ నేను జీవవృక్షానికి హక్కుదారుని, అట్లాంటిది ఏమి లేదండి. నువ్వు నిజంగా నువ్వు హక్కుదారుడు అయితే ఖచ్చితంగా నీ వస్త్రాలను ఉతుక్కుంటావు. 6000 సంవత్సరాల నుంచి జీవవృక్షం దగ్గరికి వెళ్తే చంపుతానని చెప్పిన దేవుడు నీవు నేను జీవిస్తున్న ఈ దినములో జీవవృక్షానికి దాన ధర్మం కాదు, ఇక్కడ హక్కు అంటున్నాడు ఆయన. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. ఇక్కడ నిలబడిన ఈ ఎస్తేరు రాజును కలుసుకోవటం హక్కు, రాజుతో మాట్లాడటం హక్కు. హల్లెలూయా. ఆమె పగలగొట్టడానికి వెళ్తుంది, మరణ శాసనాన్ని పగలగొట్టడానికి వెళ్తుంది ఆమె. ఒకవేళ నేను నశించను. దేవుని స్తోత్రం. వాక్యము కొరకు, తన జనుల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఆమె ఇష్టపడుతుంది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు.